ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షక ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17 వచనం. ఆయన మమ్మును రక్షించును. దేవుని బిడ్డలారా, ఇదిగో శద్రకు మేషకు అబేద్నెగోలు ఇదిగో రాజైనటువంటి నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారు. ఆయన మమ్మును రక్షించును అని. చూడండి, వారు ఆరాధిస్తున్న దేవుడు, వారు పూజిస్తున్నటువంటి దేవుని మీద వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి తెలుసా? నా దేవుడు నన్ను రక్షించువాడు, నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని. ఈరోజు నీకు అట్టి విశ్వాసం ఉన్నదా? నీకున్న శ్రమలను బట్టి, నీకున్నటువంటి కష్టాలు బట్టి నా దేవుడు నన్ను రక్షిస్తాడా లేదా అని అపోహము చేత, అల్ప విశ్వాసము చేత ఈరోజు ప్రభుకి దూరం అయిపోతున్నాం. కానీ వారు నమ్మారండి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. ఆయన వారిని విడిపించడానికి, రక్షించడానికి దేవుడు సమర్థుడని వారు నమ్మారు. ప్రియమైన బిడ్డలారా, అగ్నిగుండంలోకి వెళ్ళి కంగారు పడలేదు. అగ్నిగుండంలో అడుగు పెట్టినప్పుడు కూడా కంగారు పడలేదు. ఎందుకంటే నా దేవుడు రక్షించగలిగినవాడు. ఒకవేళ రక్షించకపోయినా నా దేవుడు సమర్థుడే, కానీ చేతకాని వాడు కాదు అని అంటున్నారు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమర్థుడండి, రక్షించగలిగిన వాడండి. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే ఒకానొక దిన మన శిష్యులందరూ ఇదిగో ఒక దోణిలో వెళ్తా ఉన్నారు. సముద్రంలో భీకరమైనటువంటి తుఫాను అలజడి లేగింది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అమరం మీద పడుకొని గాఢగా నిద్రపోతా ఉన్నారు. ఆ నిద్రపోతున్న సమయంలో శిష్యులు మిక్కిలి భయపడిరి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆ సముద్రములో నుంచి తన బిడ్డలను రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు గద్దించగా గాలి, సముద్రం మిక్కిలి నిమ్మలపడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, ఈయన ఎట్టివాడో, ఎలాంటి వాడో, ఎంత గొప్ప దేవుడో అని ఆశ్చర్యపోయారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే నీకు భయం కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సురక్షితంగా ఉంటాడు, సంతోషంగా బ్రతుకుతాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకంగా ఉండు, ప్రభులో నడువు. ప్రభు సహాయం చేయవాడిగా ఉన్నాడు, ప్రభు నిన్ను బలపరచువాడిగా ఉన్నాడు. కనుక దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది, ఆయన మనల్ని రక్షించేవాడు. ఈ రోజులలో ఉన్నావో, ఏ కష్టాలలో, ఏ ఇరుకులలో ఉన్నావో, కానీ నా దేవుడు ఈరోజు తప్పకుండా నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయనుగాక. ఆమెన్.